డాక్టర్ కామాక్షి గారు నమస్కారం. హాయ్ సురేష్ గారు. నమస్కారం. నమస్తే. యూ హ్యావ్ బికమ్ మా అందరికన్నా మీరు బాగా ఫేమస్ అండి. చెప్పండి. అంటే మీకు అండ్ ఆయన అడిగే క్వశ్చన్స్ వల్ల పాపం ఆయన కామెంట్ సెక్షన్ చూస్తూ ఉంటాను, చాలా తిడుతూ ఉంటారు. బట్ ఈజ్ అ వెరీ నైస్ అండ్ స్వీట్ పర్సన్ అండి. పాపం. చెప్పండి సార్. థ్యాంక్ యూ. చెప్పండి. ఇక్కడ అందరి విషయాల్లో చాలా బాగా కలెక్ట్ చేసుకుని చాలా క్లియర్ గా అన్ని ఇచ్చేస్తున్నారు అందరికి. అంటే మీకు అనుకోకుండా వస్తున్నాయి ఎక్కువ థ్రిల్లర్ హారర్ జానర్ సినిమాలు ఎక్కువ మీకు ఎందుకు వస్తున్నాయి? దాని నుంచి బయటకు రారా? సార్ మీరు ప్రొడ్యూస్ చేస్తారంటే నా దగ్గర ఒక కథ ఉంది సార్. మొత్తం హీరోయిన్ గా గ్లామర్ గాను మొత్తం లేదు సార్. సి ఉండు. సార్ ఓకే, జోక్స్ అపార్ట్, సురేష్ గారు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. బట్ సార్ ఐ థింక్ టైమ్స్, రోజులు మారాయి, కాలం మారుతుంది. ఉమెన్కి మూవీలో ముందు ఒక గ్లామర్కి మాత్రమే పరిమితం అయిపోయేవాళ్ళు. అండ్ షీ ఈజ్ ఓన్లీ షోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ తన బాడీని ఆబ్జెక్టిఫై చేయడమే ప్రైమరీ గోల్ అయిపోయేది. ఎందుకంటే మనకి వచ్చే ఆడియన్స్ అందరూ, మన ఇంట్లో అందరూ అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ చాలా హోమ్లీగా కప్పుకొని ఉంటారు. సో స్క్రీన్ పైన గ్లామరస్గా కనిపిస్తే వావ్ ఎంత బాగుంటుందో చూడడానికి పెద్ద స్క్రీన్ మీద అని వచ్చేవాళ్ళు. అది ఎప్పుడు మూవీస్ 1930s తెలుగు సినిమా స్టార్ట్ అయింది. 1930s మనం ఎక్కువ డివోషనల్, ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్. ఆ మధ్యలో ఒక స్పేస్ వచ్చింది కదా, అక్కడ చాలా గ్లామర్, ఫీమేల్ క్యారెక్టర్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు గ్లామర్ అని అయిపోయింది. బట్ ఇప్పుడు విమెన్ ఆర్ డూయింగ్ సో మచ్. ఇప్పుడు మా ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నారు సుప్రియ. సో మా అన్ని క్రాఫ్ట్స్లోకి ఆడవాళ్ళు వచ్చేస్తున్నారు. కెమెరా మీరు వర్క్ చేస్తారు ఫీమేల్ డిఓపితో. సో అలాంటప్పుడు నేను థియేటర్ చేసి యాక్టింగ్ని, క్రాఫ్ట్ని చదువుకొని వచ్చినప్పుడు ఆ స్కోప్ ఉన్న దాని మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలని నాకు కోరిక ఉంటుంది కదా. సో అందుకని నేను గ్లామరస్ రోల్స్కి నేను అగేన్స్ట్ కాదు. బట్ ఇందాక వేరే రిపోర్టర్కి చెప్పినట్టు ఆ పాత్లో చాలామంది చేస్తున్నారు. నేను ఇక్కడ కంప్లీట్ అవ్వడానికి రాలేదు, నా ఓన్ పాత్ క్రియేట్ చేసుకోవడానికి వచ్చాను. సో అలాంటప్పుడు నా దగ్గర ఇంత మంచి స్క్రిప్ట్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ వస్తున్నప్పుడు ఐ విల్ టేక్ ఇట్. ఒకవేళ అవి వచ్చినప్పుడు చూద్దాం, విల్ క్రాస్ ది బ్రిడ్జ్ వెన్ ఐ గెట్ దేర్. కానీ ఇప్పుడైతే ఐ మీన్ హ్యాపీ స్పేస్, ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. ఇయర్ మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తూ ఉంటాను. 4 రిలీజ్లు ఉన్నాయి. అంతే అండి. రీసెంట్గా ఇప్పుడు సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్లో ఎంఎస్ రాజు సినిమా, దాంట్లో లీడ్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తాడు తెలిసింది. నేనే చెప్పేశాను కాబట్టి చెప్పవచ్చు. అలాగే సరే సరే చెప్పరా, అయితే లీక్ చేయరా? ఓకే సరే. అయితే నెక్స్ట్ మన చిరంజీవి గారి సినిమా ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో అన్నారు, దాని గురించి ఏం చెప్పండి. చిరంజీవి గారి సినిమానండి, ఇంకా నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. ఆ రోజు స్టేజ్ మీద అయితే సార్ అన్నారు, చిరంజీవి గారు అన్నారు, మీరు అందరు కూడా విన్నారు. సార్ చిరంజీవి గారు అందుకోసం అడిగాను. అదే సార్, లేదు సార్, ఐడియా లేదు సార్. అదే లేదు సార్. బట్ ఐ హ్యావ్ గుడ్ రిలీజెస్ దిస్ ఇయర్. దీని తర్వాత ఫస్ట్ షో టైం మీద ఫోకస్ చేద్దాం సార్. షో టైం ఇది. సో దీని తర్వాత ఉన్నాయి రిలీజెస్. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ July 4th. ఎందుకంటే ప్రాణం పెట్టి చేశారు అందరూ. మదన్ గారు కానివ్వండి, వినోద్ గారు కానివ్వండి, నవీన్ చంద్ర గారు, అందరూ యాక్టర్స్ అందరూ చాలా ఒక ఇందాక అంటున్నారు కదా, ఏం కలెక్ట్ చేసుకొని మాట్లాడారు, అందరికీ సపోర్ట్ ఇస్తా. బికాజ్ ఆ బాండ్ క్రియేట్ అయిపోయింది ఆ 1 month షూట్లో. సో నేను ఒక యాక్టర్ కాదు, ఇది మా సినిమా ఆడియన్స్ చూడాలి, ఆడియన్స్ అప్రిషియేట్ చేయాలి. ఆ అప్రిసియేషన్ మా అందరిది, నా ఒక్కదాన్ని కాదు, నవీన్ గారిది కాదు, మా అందరిది. ప్రొడ్యూసర్స్ నుంచి, టెక్నీషియన్స్ నుంచి, ఆల్ 24 క్రాఫ్ట్స్ షుడ్ టేక్ ది క్రెడిట్.